లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు అనుమతిచ్చారు. పోలీసుల నుంచి అనుమతి పత్రాలు తీసుకున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుంది. సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది ఆ పార్టీ. వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించాలనుకున్న పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సభకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు. పోలీసులు సభకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 10 లక్షల జనాభాతో 1500 ఎకరాల్లో భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించి కొత్త ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలన్నది గులాబీ వ్యూహం. 10 లక్షల మంది జన సమీకరణ లక్ష్యంగా వర్కౌట్ చేస్తున్నారు. సభకు ఇతర అవసరాలకు దాదాపు 1500 ఎకరాల వరకు అవసరమని అంచనా వేశారు. చింతలపల్లి, దామెరి శివారులోని స్థలంలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు. సభకు తరలి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సమస్య రాకుండా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాలు 40 నుంచి 50 వేల వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు. సిల్వర్ జూబ్లీ వేడుకలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత నెల 28నే పోలీసులకు దరఖాస్తు చేశారు. అదే సమయంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమలవుతున్న పోలీస్ యాక్ట్ పొడిగించడంతో సభకు పర్మిషన్ వస్తుందో రాదో అన్న టెన్షన్ కనిపించింది. పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో గులాబీ నేతలు కోర్టును ఆశ్రయించారు. సభ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నామని, రైతుల నుంచి కూడా నో అబ్జెక్షన్ పత్రాలని తీసుకున్నామని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ప్రభుత్వ లాయర్ మాత్రం సభకు అనుమతి ఇవ్వడానికి ఇంకా కొన్ని అంశాలను పరిశీలించాల్సి ఉందని, ఇంటెలిజెన్స్ నివేదికతో పాటు శాంతి భద్రతల సమస్యలు, పార్కింగ్, స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు సభ అనుమతి విషయంలో పూర్తి వివరాలను సమర్పించాలని సూచించింది. ప్రభుత్వానికి, వరంగల్ సిపికి ఆదేశాలు జారీ చేస్తూ పిటిషన్పై విచారణను ఏప్రిల్ 17కు వాయిదా వేసింది. సిల్వర్ జూబ్లీ వేడుకల అనుమతి విషయం వివాదం కావడంతో పోలీసులు స్పందించారు. సభకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. బీఆర్ఎస్ నేతలు అన్ని పత్రాలు సమర్పించడంతో వరంగల్ పోలీసులు సిల్వర్ జూబ్లీ వేడుకలకు అనుమతించారు. సభ నిర్వహణకు పోలీసుల నుంచి అనుమతి లభించడంతో అంచనాలకు అనుగుణంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు పార్టీ నేతలు.